తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఆడుతున్న డ్రామాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేసిన వ్యాఖ్యలు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఒక చర్చకు దారితీసిన పరిణామం కనబడుతుంది. ఓ పక్కన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఓటమి పాలవుతూ కూడా వచ్చిన పరిస్థితి కనబడింది. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత హర్యానా కావచ్చు, ఆ తర్వాత ఢిల్లీ ఎన్నికలు కావచ్చు, ఇక రేపేంటి అనే అంశానికి కూడా చర్చకు తావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ అంశాలన్నింటినీ కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. ఢిల్లీలో ఆప్ను దెబ్బ కొట్టాం, నాడు హర్యానాలో మమ్మల్ని దెబ్బతీసింది, ఇక మేము బీజేపీ గెలుపుకు కారణమయ్యాం. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ. బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తుందన్న వాదనకు బలాన్ని చేకూరుస్తున్న సీఎం వ్యాఖ్యలు. కూటమి మిత్రులను ఓడిస్తున్న కాంగ్రెస్ అంటూ విమర్శలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇది చూసిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ఒక క్లారిటీ రావాలి. ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూడండి, ఢిల్లీలో ఆప్ను దెబ్బ కొట్టామంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా 13 నుంచి 16 స్థానాలలో గెలవాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీ కావాలని ఓడగొట్టింది అనేది వాస్తవం. దాదాపుగా 13 నుండి 15 స్థానాలలో చాలా తక్కువ మెజార్టీతో కూడా ఓడిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తన మనసులో ఉన్న మాట చాలా క్లారిటీగా కూడా ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చెప్పిండు. ఎందుకు అంటే ఢిల్లీలో ఆప్ను దెబ్బకొచ్చామంటే ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీలు కలిసి కుట్రపూరితంగా ఎట్లా పతనం చేసుకుంటూ వస్తున్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, నాకు నేను సపోర్ట్ చేస్తా, నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా 2 జాతీయ పార్టీలు ఈ దేశాన్ని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ప్రప్రథమంగా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని వెళుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అంతకు మించి మరెక్కడా కూడా మీరు చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది. ప్రాంతీయ పార్టీల ఆ హవా అనేది ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యంగా కూడా నాడు హర్యానాలో మమ్మల్ని దెబ్బతీసిందనే కారణం చేత వీళ్ళు దెబ్బతీసిర్రు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఢిల్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో మేము ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయాం, 0 స్థానాలను గెలిచాం, 0 అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఓ పక్కన దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరువు పోయినా కూడా అక్కడ 0 గుండు 0 గాడిది గుడ్డు వచ్చినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొచ్చామంటూ గర్వంగా చెప్తున్నారు ఈ నేతలు. ఇక దీన్ని ఎట్లా చూస్తారు అనేది మీకే వదిలేస్తున్నాను. ఇక ఇక్కడ మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది అంటే బీజేపీ విజయాలకు కాంగ్రెస్ పరోక్షంగా కారణమన్న వాదనకు సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. కూటమి పార్టీలను దెబ్బకొడుతూ బీజేపీ సక్సెస్ఫుల్లో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఆ విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఢిల్లీ ఫలితాలపై ఆయన చేసిన విశ్లేషణ తీవ్ర చర్చకు దారితీస్తుంది. హర్యానాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఢిల్లీ అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ విజయానికి కాంగ్రెస్ ఏ విధంగా దోహదపడుతుందో ఆయన స్పష్టం చేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆప్ కారణమైతే ఢిల్లీలో ఆప్ ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణమైందని సీఎం అన్నారు. అక్కడ తమను ఆప్ దెబ్బ కొట్టిందని, ఢిల్లీలో ఆప్ను తాము దెబ్బ కొట్టామని చెప్పారు. ఇండియా కూటమిలో విభేదాల కారణంగా చివరకు బీజేపీ లాభపడుతుందని సీఎం అన్నారు. కేరళలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాలి, ప్రాంతీయ పార్టీల వల్ల ఈ దేశానికి లాభమా నష్టమా అంటే ప్రాంతీయ పార్టీల వల్ల ఈ దేశానికి చాలా లాభం. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం వద్దు, మనకు తెలిసిన మన రాష్ట్ర పరిపాలనకే చూద్దాం. 2014 ముందు కనీసం మనం నీళ్ల కోసం ఎన్ని అవస్థలు పడ్డామో చూసాం, దాంతోపాటు కరెంటు కోసం ఎన్ని అవస్థలు పడ్డామో చూసాం, దానితో పాటు అనేక రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఏమేం జరిగినాయో కూడా మీరందరూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. వాటన్నింటితో పాటుగా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ చూస్తున్న పరిణామాలను ఒక్కొక్కటిగా చూస్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, మరి ఇన్నాళ్ళు జాతీయ పార్టీలు ఇక్కడ పరిపాలన చేసినప్పుడు ఏ మేరకు అభివృద్ధి చేశాయో కూడా చూడొచ్చు. ఇక తమిళనాడు విషయంలో ద్రవిడ పార్టీలకు సంబంధించి కూడా మీరు చూస్తున్నారు, దాంతోపాటు ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రాంతీయ పార్టీలు ఉంటే ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రానికి సంబంధించి ఎదుగుదల కోసం పనిచేస్తాయి, కానీ 2 జాతీయ పార్టీలు కుట్రపూరితంగా కూడా
ఇటు కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ రెండు కట్టగలిసి అంటే రెండు కూడా నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా పూర్తి స్థాయిలో కూడా కలిసిపోయి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దెబ్బగొచ్చే ప్రణాళికను చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టడం, జాతీయ పార్టీలలో రెండు పార్టీల వ్యూహాలు అనేది చాలా క్లారిటీగా ఏర్పడింది. ఇండియా కూటమి అని ఇటు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కపట నాటకం కానీ, ఇంకోవైపున హిందూయిజం అంటూ లేదా ఈ రకరకాల పేర్లు చెప్తూ ఇటు భారతీయ జనతా పార్టీ వెళ్తున్న తీరు కానీ మనం గమనిస్తున్నాం. సో ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ఈ రాష్ట్రానికి చాలా రకాలుగా అంటే ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది వాస్తవం. సో మొత్తానికి ఇక్కడ ఏం చేసిందంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టి పూర్తి స్థాయిలో చేతులు దులుపుకున్న పరిస్థితి కనబడుతుంది. రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీ కనుక ఢిల్లీలో పని చేయకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ పోయి పనిచేస్తుందా? ఇంకా కనీసం సిగ్గు లేకుండా ఎంత దారుణంగా అంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది నేతలు మేము ఆ పార్టీని ఓడగొచ్చాం, భారతీయ జనతా పార్టీ గెలిచింది, అక్కడ ఆ పార్టీని పూర్తి స్థాయిలో ఓడగొచ్చినామని ఆ పార్టీ కార్యకర్తలు లెక్క ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. అరే ఢిల్లీలో పోయి ఒక్క సీటు కూడా రాలేదురా అనే విషయాన్ని మర్చిపోయి పూర్తి స్థాయిలో ఢిల్లీలో కనీసం ఒక్క సీటు అంటే ఒక్క సీటు రాలే అనేది సోయి లేకుండా మాట్లాడుతున్న తరుణం కనబడుతుంది. భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీలో ఒక్క సీటు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఎంత దారుణంగా పోయింది అంటే మరీ దారుణంగా బజార్ పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఆ విషయాన్ని మర్చిపోయి పూర్తి స్థాయిలో మేము ఆపును ఓడగొచ్చాం, మేము అది చేసినాం ఇది చేసినాం, కోడికి బొచ్చు వీకినాం లేకపోతే కోడిగుడ్డు మీద ఈకెలు వీకినాం అనే డైలాగులు కొట్టుడు తప్ప అంతకు మించి చేసింది పీకింది ఏమీ లేదనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అంటున్న పరిస్థితి కనబడుతుంది. సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికీ మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా, ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మీరు అందరూ కూడా చూడండి. యావత్తు ఆ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పరువు ఏ విధంగా పోయింది అనేది అందరికీ తెలుసు ఢిల్లీకి సంబంధించి. సో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న ముచ్చటేంది, ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టాలట. వీళ్ళు ఓడగొట్టాల్సింది ఎవరు? భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అనేక రకాలుగా ఇటు ఎల్జీతోని పూర్తి స్థాయిలో ఆర్డినెన్సులు రద్దు చేస్తే ఏజెన్సీల పేరుతోని కేసులు పెట్టి అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నది ఢిల్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీని భారతీయ జనతా పార్టీ సుక్కలు చూపెట్టిన తరుణంలో కనీసం భారతీయ జనతా పార్టీ మీద పోటీ లేకుండా పూర్తి స్థాయిలో సునాయాసంగా భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం ఇంకేమిటండి? ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం, కాంగ్రెసే బీజేపీ బలం, ఇది వాస్తవం. ఏంది అంటే ఇక్కడ కనబడుతున్న ఇద్దరు మేధావులకు సంబంధించి ఒకటి ఏంటంటే ఐదరారు అధికారంలో నువ్వుండు లేదా అధికారంలో నేనుంటా, మన ఇద్దరం కూడా దోస్తు మేరా దోస్త్ అన్నట్టుగానే ఉండాలి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంటి, ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీదే ఏకచక్రాధిపత్యం, అటు రాష్ట్రాలలో ఇటు పార్లమెంట్లలో కూడా ఆ పార్టీ తిరిగే లేదన్నట్టుగా ఉండేది. ఇక 80వ దశకం చివరి వరకు ఆ పార్టీ ఆడిందే ఆట పాడిందే పాట. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ నేడు రోజు రోజుకు బలహీనపడుతూ పిల్ల కాల్వను తలపిస్తుంది. కూటమిగా ఒంటరిగా పోరాటం చేసినా కూడా ఏ రాష్ట్రంలోనూ ప్రభావం చూపలేకపోతుంది. బలమైన ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తూ తాను ఓడిపోతూ వారిని ఓడిస్తూ బీజేపీ గెలుపుకు సహకరిస్తుందన్న విమర్శలు మూటగట్టుకుంటుంది. కాషాయ పార్టీ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కర్మ క్రియ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏ ఎన్నికలు వచ్చినా కమలధనాన్ని ఢీకొట్టలేక చతికిల పడుతుంది. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ ఇప్పుడు సాదాసీదాగా కూడా పార్టీ మానింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనంగా కూడా నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఢిల్లీ ఫలితాల్లో మరోసారి తేటతెల్లం. జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీల కంటే పెలవ ప్రదర్శన. ఆప్ను దూరం చేసుకోవడంతోనే గెలిచే హర్యానాలో కూడా కాంగ్రెస్ కూటమి పార్టీల మీదనే కాలు దూతున్న వైనం. వెస్ట్ బెంగాల్తో టీఎంసీతోనూ కయ్యమే. ఇక యూపీలో ఎస్పీతో కూడా అంతంత మాత్రమే. ఏపీలోనూ పరోక్షంగా టీడీపీకి సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్కు బీజేపీ సహకారం. ఎన్నికల ముందు రాష్ట్రంలో బలమైన నాయకత్వాన్ని మార్చేసిన కమలం పెద్దలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇది యావత్తు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తన ఓటమిని తానే అంగీకరిస్తూ తనంతట తానే గోతి తవ్వుకొని పూర్తి స్థాయిలో కూడా పార్టీ కాస్త మహాసముద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాస్త ఈరోజు పిల్ల కాలువలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి చూసుకోండి, మహారాష్ట్రకు సంబంధించి చూసుకోండి, వెస్ట్ బెంగాల్కు సంబంధించి చూసుకోరి, యూపీలో చూసుకోరి, ఏపీలో చూసుకోరి, తెలంగాణలో చూసుకోరి. పూర్తి స్థాయిలో కూడా
కాంగ్రెస్ పార్టీ తన రూపాన్ని ఏ విధంగా కూడా మార్చుకుంటూ ఇటు తాను ఓడిపోతూ ప్రాంతీయ పార్టీలను కూడా ఓడగొడుతున్న పరిస్థితి కనబడతాను. తాను నామరూపాలు లేకుండా పోతూ ప్రాంతీయ పార్టీలను కూడా నామరూపాలు లేకుండా పోతున్న పరిస్థితి కనబడతాను. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 1980కి ముందు పూర్తి స్థాయిలో కూడా 80 దశకంలో పూర్తిగా కూడా అప్పటి నుంచి ఇప్పుడు అంటే కొన్ని సంవత్సరాల పాటు తాను ఆడిందే ఆట పాడిందే పాటలా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మహాసముద్రంలా ఉన్న ఈ పార్టీ కాస్త ఇప్పుడు ఏ విధంగా మారిపోయిందో కూడా మనం చూసాం. సో పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెప్పడంతో పాటుగా ఇది ఓడిపోతూ ప్రాంతీయ పార్టీలను కూడా ఓడగొడుతున్నది కదా అనే చర్చ మొదలైంది. ఇక్కడ ఒకసారి చూడండి, స్వాతంత్ర్యానికి ముందు పుట్టి దశాబ్దాల పాటు స్వాతంత్ర భారతాన్ని ఏలిన కాంగ్రెస్ నేడు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. క్షేత్ర స్థాయిలలో ప్రజలలో నమ్మకాన్ని పొందలేక, ప్రధాన ప్రత్యర్థి బీజేపీని ఓడించలేక జాతీయ రాజకీయాలలో నామమాత్రపు పాత్రను పోషిస్తుంది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల ఏలుబడిలలో వరుస విజయాలను అందుకున్న ఆ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి నేడు ఆపసోపాలు పడుతుంది. ఒకప్పుడు ఏపీ, ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో చారిత్రక విజయాలను సొంతం చేసుకోగా నేడు ఆయా రాష్ట్రాలలో ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకోలేని హీన స్థితికి చేరుకుంది. మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీని ధీటుగా ఎదుర్కోలేకపోతుంది. కనీసం కూటమినైనా చెప్పుకోదగ్గ విజయాలను అందుకోలేకపోగా ఆయా పార్టీల విజయ అవకాశాలను కూడా దూరం చేస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలలో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీకి బలమైన షాక్ ఇచ్చింది. కమలం పార్టీకి చావుదెబ్బ తప్పి కన్నులు ఒట్టబోయినంత పనైపోయిన పరిస్థితి కానీ అయితే ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తుంది అనుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దానికి విరుద్ధంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ ఫలితాల తర్వాత తేటతెల్లమైపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గో బ్యాక్ అనే పరిస్థితి అయిపోయింది. నినాదం రణం ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఇక మాకు వద్దు అనే పరిస్థితి కూడా తేటతెల్లమైపోయిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీని కోరుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తున్నది ఎవరు కూడా లేకుండా పరిస్థితి పోయింది. ఒక పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాన్ని పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ వరుస ఓటముల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అనే పెద్ద టైటిల్ పెట్టింది. ఇండియా కూటమి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీని దూరం చేసుకున్నది. ఇక దాంతో పాటుగా ఆప్ను దూరం చేసుకున్నది. అటు ఎస్పీతో పరోక్షంగా లొల్లి ఉన్నది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పంచాయతీ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో పరోక్షంగా టీడీపీకే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా చూడండి, భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూస్తున్నా కూడా తాను ఓడిపోతూ అక్కడ ప్రాంతీయ పార్టీలను కూడా బలహీనపరుస్తూ వాళ్ళ ఓటమికి కూడా కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన తెలంగాణలో నీతులు చెప్తే మనం నమ్మాలి. ఇక ఆలోచించుకోరు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా అనేది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడుర్రి. తెలంగాణ రైతుల దెబ్బ ఢిల్లీ కాంగ్రెస్ అబ్బా అన్నట్టుగా అయిపోయింది. కాంగ్రెస్ ఓటమిలో రాష్ట్ర రైతుల కీలక పాత్ర. రేవంత్ సర్కార్ మోసాలపై ఢిల్లీలో ప్రచారం. యూటర్న్ కాంగ్రెస్ పార్టీ అంటూ పోస్టర్లు. హామీలతో మోసం చేసిందని ప్రచారం. 5 గ్యారంటీలతో ఢిల్లీ ఎన్నికలలోకి కాంగ్రెస్ గ్యారంటీలకు నేను గ్యారంటీ అన్న రేవంత్. హామీలను అమలు కాలేదని చెప్పిన రైతులు. కాంగ్రెస్కు 0తో పట్టం కట్టిన ఢిల్లీ పబ్లిక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. యనుమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి అండి. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా చేసిండా? మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు పోయిండు, ఆ తర్వాత హర్యానా ఎన్నికలకు పోయిండు, మళ్ళీ పూర్తి స్థాయిలో ఢిల్లీ ఎన్నికలకు పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రియాలిటీ వాస్తవం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. 6 గ్యారంటీలను అమలు చేస్తాం, 13 అంశాలను అమలు చేస్తాం, 420 హామీలను అమలు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ వాస్తవానికి ఇక్కడ విషయం ఏంటంటే, 6 గ్యారంటీలు అమలు చేయకపోగా, 13 అంశాలను అమలు చేయలేకపోగా, దాంతోపాటుగా 420 హామీలను కూడా అమలు చేయలే. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగం మొత్తం కూడా ఢిల్లీ వీధులలో పోస్టర్లను అతికించింది. మాకు రుణమాఫీ చేయలే, రైతు భరోసా ఇయ్యలే, దాంతోపాటు
500కి సంబంధించి పూర్తి స్థాయిలో బోనస్ ఇస్తా అని చెప్పి వాటిని ఇయ్యలే, 6 గ్యారెంటీలు అమలు చేయలే, 13 అంశాలను అమలు చేయలే, 420 హామీలను అమలు చేయలే. ఇదంతా బూటకపు ప్రచారం మాత్రమే. మీరు నమ్మి మోసపోవద్దు ఢిల్లీ ప్రజలారా, మీరు మేల్కోవాలంటూ పూర్తి స్థాయిలో ప్రచారాన్ని మొదలు పెడితే ఇక ఏం చేయాలో దిక్కుతోచని స్థితులలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మితే తెలంగాణ ప్రాంత ప్రజలు నష్టపోయిలు, ఇప్పుడు మనం కూడా నష్టపోవాల్సి వస్తుంది, ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా అంటూ పూర్తి స్థాయిలో చర్చ మొదలైన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ఫైనల్ గా జరిగిన చర్చ ఏంటంటే పూర్తిగా కూడా ఇక మన కాంగ్రెస్ పార్టీ వద్దు బాబోయ్ అనే పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి ఢిల్లీ ప్రజలు ఏం చేసిల్లంటే గాడిదిగుడ్డ బందర్లడ్డ ఏదో ఒకటి చేతిలో పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక అల్టిమేట్ గా జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుండు సున్నాలతోని వెల్కమ్ చెప్పిళ్ళు ఢిల్లీ ప్రజలు. ఇక గో బ్యాక్ కాంగ్రెస్ అంటూ అక్కడి అధిష్టానానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే తెలంగాణ రైతులు పూర్తి స్థాయిలో ప్రచారం ఎంత బలంగా ఉంటుంది. నేను అందుకే చాలా సందర్భాలలో చెప్తా, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఈ మట్టిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పోరాటానికి స్ఫూర్తి, భవిష్యత్తు తరాలకు భరోసానిస్తారు, ఈ రాష్ట్రం కోసం ఎంత దూరమైనా పరిగెడతారు. అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడి బిడ్డలకు మాత్రమే, ఇక్కడి ప్రజలకు మాత్రమే అది ఉంటుంది. నేను చెప్తున్నా కదా. సో మొత్తానికి రిటర్న్ గిఫ్ట్ అయితే రేవంత్ రెడ్డికి వచ్చిన పరిస్థితి కనబడతాను. ఇక దానితో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక చూడు, ఇది వడ్ల బోనస్ ఇంకా పడలే, అమ్మి 2 నెలలైనా పైసలే రాలే, ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు ఇప్పటికే ఇచ్చామని సర్కార్ గొప్పలు, బోనస్ ఇక రానట్టేనా అన్న సందేహాలు, ఇప్పటికీ రాని రైతు భరోసా పూర్తి స్థాయిలో కానీ రుణమాఫీ, రేవంత్ సర్కార్ మోసాలపై రైతుల కన్నెర్ర, ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం, ఇక బోనస్ మాటలు బోగస్ మాటలే అంటున్న హరీష్ రావుకు సంబంధించి కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి పొల్లు వేసుకున్నాడు. ఒకసారి చూడు, భరోసాకు మళ్ళీ బ్రేకులు, 26న ఒకేసారి, 5న మరోసారి, నెక్స్ట్ ఎప్పుడు ఎకరం వరకు పెట్టుబడి సాయం పంపిణీ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటన. ఎకరం వరకు ఎంతమందికి ఇచ్చారో కూడా నేటికి తెలియని పరిస్థితి, మిగతా వారికి ఎప్పుడు ఇస్తారో కూడా స్పష్టత కరువు. సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం, ఇవ్వాల్సిన మొత్తం 8,400 కోట్లు, ఇంతవరకు ఇచ్చింది కేవలం 1,126 కోట్లు మాత్రమే. సన్నవడ్ల బోనస్కు ఎగనామం ఏంది, 48 రోజులైనా రైతుల ఖాతాలలో ప్రభుత్వం పైసలు జమ చేయలేదు, 432 కోట్లు విడుదల చేయాలి, ఉత్తమ మాటలు ఉత్తర ప్రగల్భాలు, ఇక రైతులను దగా చేసిన కాంగ్రెస్. వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది, షరతులు లేకుండా కందులు కొనాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే సన్నవడ్లకు బోనస్ ఎగనామం బెట్టిలు అంటూ పూర్తి స్థాయిలో చెప్పింది. ఏంది, 432 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో చాలా క్లారిటీగా కూడా మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ రైతాంగానికి నేను మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలే. ఎస్ఎల్బి ప్రకారం 40,000 కోట్ల రూపాయలు కావాలి, ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి 30,000 కోట్లు కావాలి, రాష్ట్ర అసెంబ్లీలో 26,000 కోట్లను పెట్టిలు, రుణమాఫీ చేసింది కేవలం 17,000 పైచిలకు కోట్లకు మాత్రమే. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పడలేదు, ఎంతమందికి వేసిర్రు ఎంతమందికి వేయలే ఏం కథనో చెప్పలే. దాంతోపాటుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనస్కు సంబంధించి 500 ఇస్తామని చెప్పి 432 కోట్లు కావాలి, దానికి సంబంధించి ఇప్పటివరకు ఏం చేసిర్రో కూడా తెలియని పరిస్థితి. అంటే ఈ పైసలన్నీ పక్కదారి పడుతున్నాయి. ఆ రైతులకు నిజంగా న్యాయం చేసే ఉద్దేశం లేదా, రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు రైతుల జీవితాలతోని రైతుల భవిష్యత్తుతోని ప్రభుత్వం ఆటలాడుతుంది అనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ రాని పరిస్థితి కనబడుతుంది. అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒకసారి గంభీర్యంగా ఆలోచించండి, చాలా క్లారిటీగా లోతుగా ఆలోచించండి. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? రైతుల కోసం నడుంకట్టి కదిలిన బీఆర్ఎస్ అవసరమా? రైతుల ఎజెండాతో పనిచేసే ప్రభుత్వాలు కావాలి, కానీ వాళ్ళ సొంత ఎజెండాల కోసం పనిచేసే ప్రభుత్వాలు మనకు అవసరమా? మళ్ళీ ఆలోచించుకోండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడి వరకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సన్నవడ్లకు పూర్తి స్థాయిలో ఎగనామం పెట్టారంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో 8,400 కోట్లు ఇవ్వాలండి, ఇంతవరకు ఇచ్చింది 1,226 కోట్లు మాత్రమే. ఏంది పెట్టుబడి భరోసా అంటారు కదా, భరోసా సాయం ఏడబోయింది. ఈ భరోసా సాయం, ఈ భరోసా సాయం పరిస్థితి ఏంది? ఈ భరోసా సాయానికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు? రైతులను ఎందుకు క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు? రైతులకు సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఆ విషయాన్ని మాత్రం చెప్పను. ఇప్పటి వరకు కూడా దానికి చెప్పే పరిస్థితులలో లేరు. కనీసం దానికి సంబంధించి చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఏమున్నదండి, ఇప్పటి వరకు కూడా చెప్పని పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్నట్టుండి ఒక ప్రధానమైన అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది.
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడికి దిగిన నిందితుడు వీర రాఘవరెడ్డి అంటూ చూడొచ్చు. చిలుకూరు ప్రధాన అర్చకుడిపై దాడి. రంగరాజన్ ఇంటికి వచ్చిన రామరాజ్యం సభ్యులు తమతో కలిసి రావాలని ఒత్తిడి, సహకరించకుండే నిన్నెవరూ కాపాడలేరంటూ హెచ్చరిక, 20 మందితో వెళ్లి దౌర్జన్యం, నిందితుడి అరెస్టు, రిమాండ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇదొక ప్యాషన్ అయిపోయింది తెలంగాణలో, పూర్తి స్థాయిలో కూడా ఇదొక ప్యాషన్ అయిపోయింది. ఇక చూడుర్రి, చిలుకూరి ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి. రంగరాజన్ ఇంటికి వచ్చిన రామరాజన్ సభ్యులు తమతో కలిసి పనిచేయాలని డిమాండ్, వాగ్వాదం ఆలస్యంగా వెలుగులోకి విషయం, నిందితుడు రిమాండ్ అంటూ కూడా చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి జరిగింది. శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. రంగరాజన్ తండ్రి, ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందర్యరాజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మోయినాబాద్ పోలీసులు తెలిపారు. సిఐ పవన్ కుమార్ కథనం ప్రకారం శుక్రవారం రంగరాజన్ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పనిచేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కోరారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని, సహకరించకుంటే నిన్ను ఎవ్వరూ కాపాడలేరని హెచ్చరించారు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు రంగరాజన్పై దాడికి పాల్పడ్డారు. సీసీ దృశ్యాలు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే, ఈ మధ్య కాలంలో అంటే మీరు ఒకసారి ఆలోచించండి, మీ చిన్నతనం నుంచి కూడా పూర్తిగా కూడా ఇక్కడ కనబడుతున్న ప్రధాన అర్చకుల మీద దాడులు చాలా బాధాకరమైన విషయం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పూర్వీకుల నుండి వస్తున్న సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నాం. ఈరోజు కొత్తగా రామరాజ్య స్థాపన, ఈరోజు కొత్తగా బాబా స్థాపన, ఈరోజు కొత్తగా హనుమాన్కు సంబంధించి శోభయాత్రకు సంబంధించి స్థాపన, లేకపోతే ఇంకో దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతలా పోరాటం చేసే వ్యక్తులు నడి బజార్లో, నడి ఊళ్ళల్లో, గ్రామాలలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో మతం మారండి అని ప్రచారం చేస్తున్నప్పుడు ఎక్కడ పోయిరండి? హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడ పోయిరండి? మహాకుంభమేళకు వెళ్తా అంటే రైళ్ల మీద హిందువుల మీద దాడులు చేశారు కదా, అవన్నీ ఎక్కడికి పోయినాయండి? హిందువుల గుళ్ళల మీద దాడులు చేస్తున్నారు కదా, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? అంటే దీని వెనుక ఒక అతీత శక్తులు ఉన్నది అనేది వాస్తవం. ఇలాంటి దాడులను మనం తీవ్రంగా కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. దాడులు ఎవరి మీద జరిగినా కూడా అది తీవ్ర స్థాయిలో కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, దాడులు ఎవరి మీద జరిగినా కూడా తీవ్ర స్థాయిలో కూడా ఖండించాల్సి ఉంటుంది. ఇక అన్ని టెండర్లు ఆ మంత్రికైనా, క్యాబినెట్ సహచరుడితో మరో మంత్రి ఏది పనుల పంచాయతీ, ఏదైనా తనకు పనులేవి ఇవ్వకపోవడంపై అసంతృప్తి, తన జిల్లా ప్రాజెక్టు ఆయనకే ఇస్తారన్న ప్రచారంపై కినుకు. దక్షిణ తెలంగాణ మంత్రుల కోల్డ్ వార్పై కాంగ్రెస్లో చర్చ. మొగడుకొచ్చినందుకు కాదు, తోటి కొడలు నవ్వినందుకు అన్నట్టుగా దక్షిణ తెలంగాణకు చెందిన 2 మంత్రుల నడుమ టెండర్ల లొల్లి మొదలైంది. కోట్ల రూపాయల టెండర్లను దక్కించుకోవాలని ఏడాది కాలంగా ఎదురు చూసిన ఓ మంత్రికి ఇప్పుడు విసుకొచ్చిందట. అది కూడా తనకు పనులు దక్కలేదని కాదట. ఏ టెండర్లు చూసినా మరో మంత్రికే ఇస్తారా అని గుర్రగా ఉన్నారట. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు సహా అన్ని టెండర్లు ఆయనకేనా అని పనులు దక్కని మంత్రి తెగ ఆవేదన పడిపోతున్నారట. ఈ క్రమంలో సదరు మంత్రి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు టెండర్లు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాజెక్టు టెండర్లన్నీ కూడా తనకే ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికైనా మీకు అర్థం కావాలా తెలంగాణ ప్రాంత ప్రజలరా? ఇక్కడ ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు బాగు చేస్తాం, లేకపోతే ఇతరత్ర చేస్తామని కాదు. టెండర్లు మాకే కావాలి, మేమే పూర్తి స్థాయిలో బాగుపడాలి. ఆ మంత్రికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించి ఇప్పటికే అనేక టెండర్లు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో టెండర్లన్నీ కూడా తనకే వెళ్తున్నాయని చాలామంది మంత్రులు ఇప్పటికే ఆయన మీద పంచాయతీ మొదలుపెట్టిలు, కొంతమంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయి కూడా పంచాయతీ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆ మంత్రికే ఇస్తే పరిస్థితి ఏంది? ఇక పూర్తి స్థాయిలో తనకే ఇస్తే ఇక ప్రభుత్వాన్ని కూడా మీరే నడుపుకోరు, ఇక మేమెందుకు ఉండేది అనే కాడికి కూడా పంచాయతీ మొదలైన తరుణం కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేవలం వీళ్ళు డబ్బుల కోసం, టెండర్ల కోసం తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంపాదన ఏంది అంటే దాచుకోవడం తప్ప మరేది కాదనేది ఆ మంత్రి కూడా సదరు వ్యక్తి దగ్గర వాపోయిన పరిస్థితి కూడా కనిపించిందట. దానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు రీసర్వే చేయాల్సిందే. తెలంగాణ భవన్లో ఆదివారం బీసీ కులగణనపై జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, జోగు రామన్న, ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఉన్నారు.
అయితే దీని మీద నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. బీసీ జనాభాను 5.5% తక్కువగా చూపించిన కాంగ్రెస్ దగ అంటూ కేటీఆర్ చెప్పిండు. కులగణన తప్పుల తడక నివేదిక చిత్తు కాగితం. బీసీల జనాభాను కావాలనే తగ్గించిన సర్కార్ 22 లక్షల మంది లేనట్టుగా చూపడం దారుణం. సంక్షేమ పథకాలలోనూ వారి వాటా తగ్గింది. చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ సాధ్యమైన కామారెడ్డి డిక్లరేషన్కు వాళ్ళే తూట్లు పొడిచారు. కాంగ్రెస్ అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తాం. మండలాలు నియోజకవర్గాల వారీగా భావజాల వ్యాప్తికి పటిష్ట చర్యలు చేపడతాం. బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం తర్వాత మీడియాతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. బీసీలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. బీసీల సంఖ్యను కావాలనే తగ్గించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో, రేషన్ కార్డులలో, ఇండ్ల కేటాయింపులలో, 6 గ్యారంటీలలో తమ వాటా తగ్గుతుందేమోనని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనతో ఉన్నారు. శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయాలి. సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వకుండా సర్కారు చూడాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బీసీ జనాభా తగ్గలే, మీరే పేర్లు ఎక్కించుకోలే. సర్వే జరిగేటప్పుడు ఎక్కడున్నారు? ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారా? సర్వే లెక్కలపై సర్కారు వితండవాదం, కుల సంఘాలపై ఎదురుదాడి, నిబంధనల మేరకే చేశామంటూ దాటవేత ఇక తప్పుపడుతున్న బీసీ నేతలు. బీసీ జనాభా ఏమీ తగ్గలే, బీసీలే కావాలని సర్వే పేర్లు ఎక్కించుకోలే. సర్వే జరిగేటప్పుడు ఎక్కడి వేరు? తీరా ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు. ఇది అసమగ్ర సర్వే నివేదిక ప్రశ్నిస్తున్న బీసీ సంఘాల నేతలు, మేధావులను ప్రభుత్వం పెద్ద దబాయింపు. సర్వే సమయంలో మాట్లాడే లేదేమంటూ బీసీ సంఘాల నేతలనే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారట. మీరు సర్వే జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి, ఏ రోజు ఏ టైంకి ఎక్కడికి సర్వేకి వస్తున్నారని ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా? పోనీ ఓ ప్రకటన చేసిందా? పోనీ సర్వేకి వచ్చిన అధికారులు ఆ ఇంటి యజమాని ఎక్కడ ఉంటారు, మేము పలానా వాడకి ఇవ్వాలత్తాను, పలానా ఇంటికి ఇవ్వాలత్తాను అని ఏమైనా చెప్పలే. సో ఈ బీసీ వితండవాదం మీద ఒక ఆర్టికల్ రాసినండి. ఇది మీ అందరికీ కూడా తెలవాలి. అసలు బీసీలకు సంబంధించిన పంచాయతీ ఏందనేది ప్రజా వెలుగుకు సంబంధించి ఒక ఆర్టికల్ రాసుకొచ్చిన నేను. ఎందుకు అంటే ఈ కులగణన పంచాయతీ ఏంటి, ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. కులగణన కుట్రపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఒకసారి ఇక్కడ మీరు అన్నిటికీ సంబంధించి, ఓబీసీకి సంబంధించి, అదర్ కావచ్చు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి, అప్పర్ క్యాస్ట్కి సంబంధించి, ఇక్కడ క్యాస్టులకు సంబంధించి అన్నింటికి సంబంధించి లోగో ఒకసారి చూడొచ్చు. ఇక దానితో పాటుగా మొట్టమొదటిసారిగా వీళ్ళు వేసిన ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ కులగణనకు సంబంధించిన సర్వే ఉన్నది కదా, దానికి సంబంధించిన ఫామ్ను ఒకసారి చూద్దాం. బీసీలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ను హక్కున చేర్చుకుంటున్న బీసీ సమాజం. 42% రిజర్వేషన్ల కోసం గొంతెత్తిన బీఆర్ఎస్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందంటున్న ఆయా వర్గాలు. బీసీల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేసిన గత బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం లేకున్నా ఎజెండా మారదు అంటున్న బీఆర్ఎస్. ఒకే ఎజెండా, ఒకే పందా, అది బీసీల అభివృద్ధి నినాదం. రేవంత్ ప్రభుత్వ తప్పుడు కులగణన సర్వేపై గలమెత్తిన కేటీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు బీసీలకు న్యాయం చేయాల్సిందే అంటున్న కేటీఆర్. తెలంగాణ భవన్లో మరోసారి బీసీ నేతలతో కేటీఆర్ సమావేశం. బీసీలకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదంటూ శపథం. కులగణన రీసర్వేకు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. సో దీని మీద అసలు ఏం జరిగింది అనేది నేను పూర్తిగా దీని మీద డెప్త్గా ఏంది అంటే సర్వే చేసి చెప్పిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు. తెలంగాణ రాజకీయాలలో కులగణన సర్వే కాకరేపుతుంది. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా కులగణనపై చర్చలు సాగుతున్నాయి. ఓవైపు బీసీ సంఘాలు, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పోరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సందిగ్ధంలో పడుతుంది. ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఎన్నికలలో ఏది పడితే అది హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అమలు చేయమంటే మాత్రం అల్లాడుతుంది. ఎప్పటికప్పుడు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకు తాజా పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన కులగణన సర్వే అన్ని వర్గాలను తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించి బిడ్డల అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం తప్పదని శపథం చేస్తుంది. అందుకు తగ్గట్లుగానే కులగణన సర్వే నాటి నుంచి ఆ క్షణం తీరిక లేకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీ బిడ్డల న్యాయం కోసం గలమెత్తుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడక అశాస్త్రీయ, అర్ధరహితం అంటూ కేటీఆర్ అన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలహీన వర్గాల గొంతు కాస్తూ వారి సంఖ్యను దాదాపుగా అంటే 5.5% తక్కువ చేసి చూపెట్టడం మోసమే కాకుండా 42% రిజర్వేషన్ల వాగ్దానాన్ని తుంగలో తొక్కింది అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడతాం. సో పూర్తిగా కూడా ఈ బీసీలకు సంబంధించిన నినాదంలో ఎట్లా మారిపోయింది, ఏం కథ, ఖచ్చితంగా వీళ్ళ పక్షాన పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ బలంగా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే బీసీలకు సంబంధించి జరుగుతున్న ఈ ఎజెండాలో పూర్తి స్థాయిలో వాస్తవం ఏంది అనేది కూడా మనం చూస్తాం. ఇక దాంతో పాటుగా ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి ఒకసారి చూద్దాం.
ఇక ఛత్తీస్గఢ్ దండక అరణ్యంలో నెత్తుటేర్లు అంటూ కూడా చూడొచ్చు. 2 జవాన్లు 31 మంది మావోయిస్టుల మృతి. నేషనల్ పార్కు సమీపంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కాల్పులు ఇంకా కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ దండక అరణ్యంలో నెత్తుటేర్లు 2 జవాన్లు 31 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అక్కడికి సంబంధించి వాళ్ళ సామాగ్రిని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాళ్ళ సామాగ్రికి సంబంధించి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరింతగా అంటే దాదాపుగా అతి తక్కువ సమయంలో కూడా భారీగా కూడా పోలీసులు మావోయిస్టులపై విరుచుకుపడుతున్నా చూడొచ్చు. మావోయిస్టులకు సంబంధించి భారీగా కూడా ప్రాణ నష్టం జరుగుతున్న పరిణామాలను కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటు కుంభమేళ కిటకిట 200 నుంచి 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు. కుంభమేళ ప్రారంభమైన 28 రోజులు గడుస్తున్న రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇక్కడ రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు మధ్యప్రదేశ్లోని వేలాది వాహనాలను నిలిపివేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అధికారుల నుంచి అనుమతి వస్తేనే వాటిని ముందుకు అనుమతిస్తున్నట్టుగా సమాచారం. గంటల పాటు ట్రాఫిక్లోనే కుంభమేళకు వెళ్లే వాహనాలతో ప్రయాగ్రాజ్ దారులన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ప్రయాగ్రాజ్ కాన్పూర్, ప్రయాగ్రాజ్ లక్నో, ఇక ప్రతాప్గఢ్, ప్రయాగ్రాజ్ వారణాసి, మిర్జాపూర్, ప్రయాగ్రాజ్ రేవా వెళ్లే దారులలో దాదాపుగా 3 రోజులు విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. 48 గంటలు ట్రాఫిక్లోనే చిక్కుకున్నట్లుగా అనేక మంది ప్రయాణికులు కూడా పేర్కొన్నారు. 50 కిలోమీటర్ల మేర 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని వాపోయారు. మొత్తానికి ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎవరైనా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏది ప్రయాగ్రాజ్కు సంబంధించి వెళ్ళదలుచుకుంటే మాత్రం ట్రాఫిక్ను ఒకరోజు కాదు వారం రోజులు పడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రతి జిల్లాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి వస్తేనే మాత్రమే ఇంకో రాష్ట్రానికి సంబంధించి వెహికల్లను పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటూ కూడా మరో అంశానికి చూడొచ్చు. ఇక దానితో పాటు మిత్రులు ఎవరో ప్రత్యర్థులు ఎవరో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు ఏకగ్రీవం. ప్రస్తుతం ఎంఐఎం మద్దతు ఎవరికో రసవత్తరంగా మారనున్న బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అంటూ కూడా చూడొచ్చు. ఇక మొత్తానికి త్వరలో జరగనున్న జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా మారనుంది. ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వనుంది, ఏ పార్టీ ఎవరితో విభేదించను, వాటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. అందుకు కారణం ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలలో చోచేస్తున్న పరిణామాలు. ప్రస్తుతం పాలక మండలి ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్ఎస్ సమయం పరస్పర అవగాహనతో కలిసి పోటీ చేయడంతో ఎన్నికల పోలింగ్ దాకా వెళ్లకుండా ఏకగ్రీవంగానే ముగిశాయి. 2 పార్టీల పాలక మండలిలో ఉన్న కార్పొరేటర్ల సీట్లను పరిగణలు తీసుకుని స్టాండింగ్ కమిటీలో మొత్తం 15 స్థానాలకు గాను బీఆర్ఎస్ 8, ఎంఐఎం 7 స్థానాలకు చేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. పాలక మండలి ఏర్పడినప్పటి నుంచి జరిగిన అన్ని స్టాండింగ్ కమిటీల ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ ఎంఐఎం పరస్పర సహకారంతో పనిచేస్తున్నందున 2 పార్టీలే స్టాండింగ్ కమిటీ సభ్యులు అవుతూ వచ్చాయి. ఇక ఈ నెల 25న జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సైతం ఏ 2 పార్టీలు అయితే పరస్పర అవగాహనతో ఉంటాయో ఆ 2 పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉండే అవకాశం ఉంది. ఇక ఎంఐఎం పార్టీ ఎవరికి అవకాశం వస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఇస్తుందా, లేకపోతే ఎలా ఉంటుంది అనేది మరొక రకమైన చర్చ కొనసాగుతుంది. ఇక పొత్తు లేకుండానే పోటీ జరిగితే ఎలా? పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సభ్యులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో పోటీ లేకుండానే అంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్న పరిణామం కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరగబోయే పరిణామాలలో ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.